ఒక మూవీ ఫుల్ హైప్ తో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చి మూవీ కలెక్షన్స్ కూడా బాగా వస్తుంటే చూడడానికి ఒక రకమైన ఫీల్ ఉంటుంది. అదే సేమ్ హైప్ తో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకుండా మిక్స్డ్ టాక్ వచ్చినా సరే డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ ఉంటే ఆ ఫీల్ ఇంకొక విధంగా ఉంటుంది. మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ యాక్టర్స్ వల్ల భుజాలపై సినిమాని తీసుకువెళ్తాం, డైరెక్టర్ తన టేకింగ్ తో ఇంప్రెస్ చేయటం, మ్యూజిక్ వల్ల ఆడియన్స్ థియేటర్ కి వెళ్తాం. ఇలా మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడానికి ఇవేలాగో దీనికి మించి ఒక స్టార్ హీరో స్టార్ దెమ్ కూడా అలాగా. మిక్స్డ్ టాక్ తో కూడా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించగలిగే హీరోనే స్టార్ హీరో అంటారు. అలాంటి టాక్ వచ్చిన మూవీతో హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోకి స్టార్ దెమ్ ఉందంటారు. ఈ 2024 లో మన స్టార్ హీరోస్ అలా మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీస్ తో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ పెట్టిన 7 మూవీస్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ 7 మూవీస్ కంప్లీట్ అయ్యాక మీకే సినిమా కలెక్షన్స్ కి డిజర్వ్ అనిపించిందో, ఏ సినిమాకి ఆ కలెక్షన్స్ డిజర్వ్ కాదనిపించిందో కామెంట్ చేయండి. నెంబర్ 7 సరిపోదా శనివారం. ఫస్ట్ గ్లిమ్స్ తోనే ఒక కొత్త కాన్సెప్ట్ వస్తున్నారని ఈ సరిపోదా శనివారం పై ఆడియన్స్ కి ఫుల్ హైప్ వచ్చేసింది. అంతా హీరోకి ఒక సూపర్ పవర్ ఉండే మూవీ అనుకొని చాలా ఎక్సైట్ అయ్యారు. ఎప్పుడైతే మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి మూవీ లవర్సే కాదు, ఆ టీజర్ లో జేఎక్స్పీజే గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రతి ఒక్క ఆడియన్స్ కి మూవీ రీచ్ అయిపోయింది. ఆ తర్వాత మూవీ నుంచి ఒక సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అవి చూసిన ఆడియన్స్ కి ఈ మూవీ ఒక రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ అని అప్పటిదాకా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించుకుందాం అనుకుంటే జేఎక్స్పీజే గారి మ్యూజిక్ అది జరగనివ్వలేదు. సినిమా ఎలా ఉండబోతుందనేది మర్చిపోయి వివేకాత్రయ నాని గారిపై నమ్మకంతో సినిమాపై ఫుల్ హైప్ పెట్టుకొని ఉన్నారు. ఆ హైప్ తో థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ లో సగం మందికి సినిమా ఎక్కినా కూడా కొంతమందికి మూవీలో సూర్య అండ్ దయాకి కాన్ఫ్లిక్ట్ సరిగ్గా పెట్టలేదని, పెట్టిన కాన్ఫ్లిక్ట్స్ ని సరిగ్గా చూపిలేదని, అసలు సాటర్డే వరకే సూర్యకి కోపం వస్తుందనే ఈ ఐడియాని ఆడియన్స్ కి సరిగ్గా చూపిలేదని ఇలా చాలా విషయాల్లో కంప్లైంట్స్ వచ్చాయి. ఫస్ట్ డే నుంచి సినిమాపై మిక్స్డ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. సినిమా కంప్లీట్ గా ఆడియన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయేసరికి సినిమాకి పాజిటివ్ టాక్ తగ్గింది. అండ్ వీటితో పాటు సినిమాకి పెద్ద దెబ్బ 2 తెలుగు స్టేట్స్ లో ఫ్లడ్స్ రావడం. సినిమాకి ఇన్ని రకాలుగా ఇన్ని అడ్డంకులు వచ్చినా సరే జస్ట్ 9 days లోనే 41 crore బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా 100+ crore గ్రాస్ 51 crore షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అండ్ నాని గారికి హ్యాట్రిక్ హిట్ పడింది. ఈ కలెక్షన్స్ కి కారణం చూసుకుంటే ఒక పక్క జేఎక్స్పీజే గారి టాప్ నాచ్ మ్యూజిక్, ఇంకొక పక్క ఎస్జే సూర్య గారి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎంత కారణమయ్యాయో అది నాని సినిమా అనే నమ్మకంతో ఆడియన్స్ అంతా థియేటర్ కి వెళ్లాలని అందరికీ తెలుసు. ఒక పక్క 2 స్టేట్స్ లో ఫ్లడ్స్, సినిమా రిలీజ్ అయిన 4 days కే గబ్బర్ సింగ్ గ్రాండ్ రిలీజ్. సినిమాకి మిక్స్డ్ టాక్స్ ఎన్నున్నా గానీ నిలబడి కలెక్షన్స్ లో ఈ సినిమా ఈ నెంబర్ పెట్టిందంటే నాని గారి సినిమాపై ఆడియన్స్ కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, దీనికి ముందు నాని గారి హిట్ అయిన సినిమాల్లో చాలా వరకు ఆడియన్స్ కి ఏదో ఒక లోటు ఉండిపోయి మిక్స్డ్ టాక్ వచ్చినవే. 2024 లో సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరిపోదో శనివారం. ఆడియన్స్ లో ఆయనకున్న నమ్మకానికి తగిన స్క్రిప్ట్ ఒకటి పడి ఆడియన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తే నాని గారి స్టార్ దమ్ ఎక్కడికి వెళ్తుందో ఊహించుకోండి. శ్రీకాంత్ ఓదెలా, సుజిత్ మూవీస్, హిట్ 3 ఈ 3 మూవీస్ తో నాని గారు ఇంకెక్కడి దాకా వెళ్తారో చూద్దాం. నెంబర్ 6 టిల్లు స్క్వేర్. ఈ మూవీ పై హైప్ రావడానికి డీజే టిల్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలు. థియేటర్ లో ఉన్నప్పుడు యూత్ అంతా మూవీని ఎంత ఎంజాయ్ చేశారో రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టీవీలో చూసి అంతే ఎంజాయ్ చేశారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా టిల్లు క్యారెక్టర్ కి అంతా కనెక్ట్ అవ్వటం ఈ టిల్లు స్క్వేర్ కి చాలా యూజ్ అయింది. డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్ లో కూడా సాంగ్స్ బాగా హిట్ అవటం, ట్రైలర్స్ తో టిల్లు క్యారెక్టర్ పార్ట్ 1 కి ఎక్కడా తగ్గలేదని ఆడియన్స్ కి క్లారిటీ రావటం, మూవీలో అనుపమ గారిని క్యాష్ చేయటం, అలా మంచి హైప్ తోనే రిలీజ్ అయింది టిల్లు స్క్వేర్. బట్ రిలీజ్ తర్వాత అంతా పార్ట్ 1 తో కంపేర్ చేశారు. పార్ట్ 1 ఎలా పోతుందో అదే ఫ్లో తో పార్ట్ 2 కూడా పోతుందని క్లైమాక్స్ కి కూడా కొంతమంది ఆడియన్స్ సాటిస్ఫై అవ్వలేదు. కానీ సినిమా మాత్రం ఎవరు బాలేవని చెప్పలేకపోయారు బికాస్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ. సినిమాని రైటింగ్ వైజ్ గానే కాకుండా యాక్టింగ్ వైజ్ గా కూడా ఆయన భుజాల మీద వేసుకొని డీజే టిల్లు క్యారెక్టర్ తో మూవీ అంతా నడిపించేశారు. లిల్లీ క్యారెక్టర్ ని స్పైగా చూపించడం, అసలు టిల్లుకి లిల్లీకి ప్రాపర్ లవ్ ట్రాకే ఎక్కడా లేకపోయేసరికి ఆడియన్స్ పార్ట్ 1 కి కనెక్ట్ అయినట్లు పార్ట్ 2 కి కనెక్ట్ అవ్వలేకపోయారు. బట్ టిల్లు ఉన్న ప్రతి సీన్ ని థియేటర్ లో ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మూవీలో రాధిక క్యామియో, స్టోరీ వైజ్ గా ఆడియన్స్ కి సినిమా ఎక్కకపోయినా ప్రతి ఆడియన్స్ ని స్టార్టింగ్ టు ఎండ్ టిల్లు క్యారెక్టర్ తో సిద్ధు గారు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. సో ఆడియన్స్ కి లిల్లీ క్యారెక్టర్, వాళ్ళ లవ్ ట్రాక్, మూవీ స్టోరీ ఎక్కకపోయినా సినిమా మాత్రం నచ్చింది. జస్ట్ 3 days లోనే వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అవ్వటమే కాకుండా జస్ట్ 9
days లోనే 100 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. మూవీ టోటల్ గా వరల్డ్ వైడ్ 125 crore గ్రాస్ 69 crore షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిక్స్డ్ టాక్ తో ఒక సినిమా ఈ రేంజ్ సక్సెస్ అవ్వాలంటే స్టార్ దెమ్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. హీరోగా ఇండస్ట్రీలో ఆయనకి స్టార్ దెమ్ అంత మార్కెట్ లేకపోయినా ఆయన పర్ఫార్మెన్స్ కి డీజేటీలు క్యారెక్టర్ కి యూత్ కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా చాలా స్టార్ దెమ్ ఉంది. అండ్ ఆ స్టార్ దెమ్ టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించింది. మరి ఈ క్యారెక్టర్ తో వచ్చిన స్టార్ దెమ్ ని సిద్ధు గారు ఎలా కాపాడుకుంటారో నెక్స్ట్ రాబోయే ఫిలిమ్స్ తో ఎక్కడ దాకా తీసుకెళ్తారో చూడాలి. నెంబర్ 5 రాయన్. రిలీజ్ కి ముందు మూవీ టీజర్ అండ్ ట్రైలర్స్ తో కూడా రాని హైప్. ఏఆర్ రెహమాన్ గారి 2 సాంగ్స్ తో వచ్చే ఆ సాంగ్స్ ఏ కాకుండా మూవీని ధనుష్ గారు డైరెక్ట్ చేయటం, టీమ్ అంతా కలిసి మూవీ చాలా బాగా ప్రమోట్ చేయడంతో రిలీజ్ టైం కి మూవీపై ఆడియన్స్ మంచి ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. బట్ రిలీజ్ తర్వాత మూవీకి మిక్స్డ్ టాక్స్. స్టార్టింగ్ నుంచి ఆ స్టోరీని ఆ క్యారెక్టర్స్ ని ధనుష్ గారు సెటప్ చేసుకున్న విధానం, ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం అంతా ఆడియన్స్ కి నచ్చిన మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా ఎటుపోతుందో తెలియక వాళ్ళిద్దరి బ్రదర్స్ ని ఇన్నోసెంట్ గా చూపిస్తూనే లాస్ట్ కి ఇద్దరిని చంపేయటం, ఆ ఇద్దరు బ్రదర్స్ ని చంపేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎమోషనల్ అవ్వాలని ధనుష్ గారే కావాలనే వాళ్ళిద్దరికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ ని పెట్టుకున్న లాస్ట్ కి వాళ్ళిద్దరు చనిపోయే క్లైమాక్స్ కి ఆడియన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అదే కాదు అంత బాగా రాసుకున్న క్యారెక్టర్స్ ని మంచిగా ఎంజాయ్ లేకపోయారు ధనుష్ గారు. ఇదే కాకుండా సెకండ్ హాఫ్ లో కొన్ని కంప్లైంట్స్ తో మిక్స్డ్ టాక్ వచ్చినా సరే సినిమా మాత్రం ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయలేదు. దీనికి రీజన్ ధనుష్ గారు. డైరెక్షన్ వైజ్ రాయన్ క్యారెక్టర్ ని ఆయన ప్లే చేసిన విధానం, మూవీలో ప్రతి క్యారెక్టర్ కి చూస్ చేసుకున్న యాక్టర్స్ వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ తీసుకోవటం, ఇలా ఒక డైరెక్టర్ గా ధనుష్ గారు సక్సెస్ అయ్యారు. ధనుష్ గారి ఆరెంజ్ డైరెక్షన్, మూవీలోని ప్రతి యాక్టర్ ఆ క్యారెక్టర్ లోకి దిగిపోయి చేసిన పర్ఫార్మెన్సెస్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ తో మూవీ వరల్డ్ వైడ్ గా 156 కోట్ల గ్రాస్ 73 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ హాలీవుడ్ లో ఈ ఇయర్ హైయెస్ట్ క్రాజర్ ఫిలిం, తమిళ్ ఏ రేటెడ్ ఫిలిమ్స్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ క్రాజర్, ధనుష్ గారి కెరియర్స్ హైయెస్ట్ క్రాజర్ ఫిలిం. స్టోరీ వైజ్ గా ఆడియన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయినా ఈ మూవీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ధనుష్ గారు సెకండ్ డైరెక్ట్ చేసిన రాయన్ ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి ఇంత మంచి నెంబర్ పెట్టారు. నెంబర్ 4 గుంటూరు కారం. ఈ సినిమా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ అట్టవద్దు. కలేజా అట్టుడు లాంటి మూవీస్ తీస్తున్న త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వాళ్ళ థర్డ్ ఫిలిం రావడంతో ఆ మూవీస్ అంతగా తీసిన కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయేసరికి ఈసారి సరిగ్గా కొడదామని ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేశారు. ఇంకా మూవీపై హైప్ అంటారా, అది మహేష్ బాబు గారి ఫిలిం, ఇంకేం కావాలి. అదిగాక సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయింది. వీళ్ళ కాంబో పై ఇన్ని హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ కి సినిమా రిలీజ్ అయ్యాక ఏమనాలో కూడా తెలియలేదు. త్రివిక్రమ్ గారి మ్యాజిక్ మిస్ అయింది. మహేష్ బాబు గారి చేత ఏదో ట్రై చేపిద్దాం అనుకున్నా మహేష్ బాబు గారు మాట్లాడే స్లాంగ్ కూడా సెట్ అవ్వలేదు. ఆయన పర్ఫార్మెన్స్ ని పీక్ లో వాడుకున్న త్రివిక్రమ్ గారే ఈ మూవీలో మహేష్ బాబు గారిని సరిగ్గా వాడుకోలేకపోయారు. ఆడియన్స్ కే కాదు చాలా మంది ఫ్యాన్స్ కే గుంటూరు కారం ఎక్కలేదు. బట్ అయినా సరే మూవీ వరల్డ్ వైడ్ గా 185 కోట్లకు పైగా గ్రాస్ 110 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మిక్స్డ్ టాక్ కాదు నెగటివ్ టాక్ వచ్చిన ఫిలిం తో మహేష్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించారు. మూవీ కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకపోయినా ఇలాంటి టాక్ వచ్చిన ఒక రీజనల్ ఫిలిం తో ఈ రేంజ్ కలెక్షన్స్ పెట్టారంటే దానికి మహేష్ బాబు గారి స్టార్ దమ్మే కారణం. అండ్ ఆయన స్టార్ దమ్ తో పాటు తమన్ గారు ఇచ్చిన సాంగ్స్ ని ఫస్ట్ మన వాళ్ళే ఇవేం సాంగ్స్ అనుకున్నా ఆ సాంగ్స్ కి మహేష్ బాబు గారిలో చాలా తక్కువ సార్లు చూసే ఫుల్ ఎనర్జీ మూడ్ లో ఉండే మాస్ డాన్స్, కుర్చీ మడత పెట్టి సాంగ్ మన తెలుగులోనే కాదు ఇండియా మొత్తం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. అండ్ సంక్రాంతి సీజన్ కూడా ఈ టాక్ వచ్చిన ఫిలిం కి ఇంత నంబర్ పెట్టడానికి చాలా హెల్ప్ అయింది. మళ్ళీ కాంబో ఏమో కానీ అతడు కలేజా లాంటి ఫిలిమ్స్ మళ్ళీ పడతాయి అనుకున్నా బట్ మిస్ అయిపోయాం. రీజనల్ ఫిలిమ్స్ లోనే ఇలాంటి నెంబర్స్ పెట్టే మహేష్ బాబు గారి స్టార్ దెమ్ తాజ్మహల్ గారి పాన్ ఇండియన్ సినిమా తర్వాత ఇంకే రేంజ్ కి వెళ్తుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. నెంబర్ 3 గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ గోటే కాదు మాస్టర్ మూవీ నుంచి విజయ్ గారి ఏ మూవీ ఆడియన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేయలేకపోతుంది. బట్ కలెక్షన్స్ మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఈ కోట్ విషయం అంటారా, సినిమా టాక్ ఎలా ఉందో అందరికీ తెలుసు. చాలా మంది ఇప్పటికీ సినిమా కూడా చూసే ఉంటారు. ఇలే తలపతి వర్సెస్ తలపతి అనే కాన్సెప్ట్ ఇంత స్టార్ స్టేటస్ పెట్టుకొని విజయ్ గారు అలా ఒక సైకో రోల్ చేయటం, ఈ రెండే సినిమాలో నాకేమన్నా నచ్చాయంటే. మూవీ మొత్తంలో కొన్ని సీన్స్ తప్పించి అసలు సినిమాలో ఏమీ లేదు. మరి ఇలాంటి అవుట్పుట్ తో మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసా? మూవీ వరల్డ్ వైడ్ గా 450 కోట్ల గ్రాస్ 223 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మన తెలుగు స్టేట్స్ లోనే కాదు ఎక్సెప్ట్ తమిళనాడు మూవీ ప్రతి చోట డిజాస్టర్ అయింది. తమిళ్ తప్ప ఎక్కడ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అవ్వకుండా లాసెస్ మిగిల్చింది. బట్ ఒక్క తమిళ్లోనే ఇలాంటి టాక్ వచ్చిన ఫిలిం తో 450 crores కలెక్ట్ చేశారంటే తమిళ ఆడియన్స్ లో విజయ్ గారి స్టార్ డెమ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి. ప్రాపర్ ప్రమోషన్స్ లేవు, ప్రాపర్ ఫిలిం కూడా కాదు. అయినా ఇలాంటి నెంబర్ పెట్టిందంటే ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ ఫిలిం విజయ్ గారు తీస్తే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఆలోచించండి. లాస్ట్ టైం ఇలాగే మిక్స్డ్ టాక్ తోనే లియో మూవీ 600 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. బట్ ఇంత స్టార్ డెమ్ కి ఎలాంటి సినిమా అయినా సరే కలెక్షన్స్ వర్షం గురిపించే విజయ్ గారి సినిమాలకి కొన్ని సంవత్సరాలు బ్రేక్ పడట్లే. తలపతి 69 తర్వాత విజయ్ గారి పొలిటికల్ ఎంట్రీతో మూవీస్ కి బ్రేక్ పడుతుంది. కాకి బలమై తన్నీవు మూవీస్ డైరెక్ట్ చేసిన హెచ్ వినోద్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు.
బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు ఇలా మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో, దీని కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ గోట్ ఫిలిం రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇంత కలెక్ట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ విజయ్ గారి స్టార్డమ్స్. నెంబర్ 2 దేవరా పార్ట్ 1. ట్రిపుల్ ఆర్ తర్వాత ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఎన్టీఆర్ గారిపై ఫ్యాన్స్ పెట్టుకున్న మిత్స్, అనిరుద్ గారి బ్లాక్ బస్టర్ ఆల్బమ్. ఇలా మూవీ అనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ దాకా మూవీపై హైట్ పీక్స్ లో ఉంది. టీమ్ కూడా మూవీ ప్రమోషన్స్ మంచిగానే చేశారు. దేవరాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని ఫ్యాన్స్ అంతా ఫుల్ సెలబ్రేటింగ్ మూడ్ లో ఉన్న రిలీజ్ రోజు సినిమాపై మిక్స్డ్ టాక్. స్టోరీని సరిగ్గా చూపిలేదనొకడు, సినిమాలో అన్నిసార్లు చెప్పిన భయాన్ని సరిగ్గా చూపిలేదనొకడు, ఎన్టీఆర్ గారు జాన్వి లవ్ ట్రాక్ అసలు ఏమీ లేదనొకడు, 2 parts గా తీసే సినిమా కాదనొకడు. ప్రమోషన్స్ లో టీం చెప్పిన మాటలకి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదని ఇంకొందరు. ఇలా ఇన్ని కంప్లైంట్స్ తో ఫస్ట్ షో నుంచే మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. సినిమాకు వచ్చిన ఈ టాక్ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటే రోజులు పెరిగే కొద్దీ దేవరా ఫిలిం ఆడియన్స్ లో పాజిటివ్ గా మారిపోయింది. ఈ దేవరా ఫిలిం ని మన తెలుగు ఆడియన్స్ ఎవరు చేయలేకపోయారు. టీం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఈ మిక్స్డ్ టాక్ వచ్చిందని, ఆ మిస్టేక్స్ ని పట్టించుకోకుండా చిన్నగా అంతా మూవీకి వెళ్తాం స్టార్ట్ చేశారు. ఇంత మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు దేవరా ఫిలిం చూశారు. బాలీవుడ్ లో కూడా డే బై డే చిన్నగా గ్రోత్ చూపిటం, వాళ్ళకి మనకి ఇంకే పెద్ద సినిమా రిలీజ్ లేకపోవటం ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళడానికి ఎంత హెల్ప్ అయ్యాయో టాక్ తో సంబంధం లేకుండా దేవరాని ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేయడానికి కారణం ఎన్టీఆర్ గారి ప్యూర్ స్టార్డమ్. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా దేవరా సినిమా తీసి పడేసే సినిమా కాదని ఆ టాక్ ని పట్టించుకోకుండా ఫ్యాన్స్ అంతా సినిమాకి చాలా బలంగా నుంచున్నారు. తాత రాసిన భగవంతుడు వచ్చినా ఎన్టీఆర్ గారు హిట్ కొట్టకుండా ఆపలేరన్నట్లు 183 కోట్ల వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ జస్ట్ 6 రోజుల్లోనే 198 కోట్ల షేర్ తో బ్రేక్ చేసేసి సూపర్ హిట్ అయింది. అండ్ 16 డేస్ కి వరల్డ్ వైడ్ గా 509 కోట్ల గ్రాస్, 244 కోట్ల షేర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్ గారి కాల్ ఆఫ్ సెంటిమెంట్, ఫ్లాప్ డైరెక్టర్ కి హిట్ ఇచ్చే సెంటిమెంట్, రాజమౌళి గారి కస్ బ్రేక్ చేయటం, ఇలా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కడా తగ్గకుండా వాళ్ళని నిజంగానే కాల్ తెచ్చుకునేలా చేశారు. బట్ చాలా మంది చెప్తున్న స్క్రీన్ ప్లే ఇష్యూ, మూవీలో మిస్ అయిన ఎమోషన్ ని కూడా ప్రాపర్ గా చూసుకొని ఉండుంటే ఈ దేవరా మూవీ ఇంకెంత సక్సెస్ అయ్యేదో ఏమో. బట్ అంతా మూవీని యాక్సెప్ట్ చేశారు, ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యారు. ఈ పార్ట్ 1 లా మిక్స్డ్ టాక్ కాకుండా పార్ట్ 2 తో అయినా యునానిమస్ పాజిటివ్ టాక్ తో ఈ మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేయకుండా కొడతాల్ శివ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం. నెంబర్ 1 కల్కి 2898 సినిమా రిలీజ్ కి ముందు మూవీపై ఎంత హైప్ ఉందో అందరికీ తెలుసు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, దిశా పటాని, తెలుగు నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు లాంటి యాక్టర్స్, ఇలా ఇంతమంది స్టార్ క్యాస్ట్ తోనే ఇండియా వైడ్ గా సగం హైప్ వచ్చేసింది. ఇక తర్వాత గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ కి కల్కి పీక్స్ లో ఎక్కేసింది. మూవీ రిలీజ్ అయింది, సినిమా అందరికీ నచ్చింది. బట్ మిక్స్డ్ టాక్. బాహుబలి తర్వాత నుంచి సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ పడ్డాక సలార్ మూవీ అందరికీ నచ్చి సూపర్ హిట్ అయినా సరే దానికి కూడా మిక్స్డ్ టాక్. ఈ సినిమాతో గట్టిగా కొడుతున్నామనే ఫ్యాన్స్ కి మూవీ ఫస్ట్ హాఫ్ లో కాశీ శంబాలతో కల్కి వరల్డ్ ని పరిచయం చేయటం, భైరవ, సుమతి, అశ్వత్థామ, యాస్కిన్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ అసలు కథ స్టార్ట్ అయ్యేదాకా ఆడియన్స్ కి సినిమా లాగ్ అనిపించడం, చాలా చోట్ల కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవటం, ఇలా వరల్డ్ ని క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా పరిచయం చేయడంలో నాగేశ్వన్ గారు ఫెయిల్ అయ్యారని, సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏం లేదని, సెకండ్ హాఫ్ నుంచే సినిమా స్టార్ట్ అవుతుందని అందరూ మేజర్ గా చేసిన కంప్లైంట్. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ ఏ కాదు, మిక్స్డ్ టాక్ కి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. మన హిందూస్ వింటూ పెరిగిన మన దేవుళ్ళ కథలకి ఎండింగ్ గా ఫ్యూచర్ లో ఈ కల్కి మూవీని చూపించిన విధానం, మూవీలోని విఎఫ్ఎక్స్ అండ్ మూవీలో ఉన్న గ్రేట్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్. ఒక సినిమా 2 parts గా తీయాలంటే సినిమా ఇలా కథ ఉండాలి అని అనిపించేలాంటి పీక్స్ క్లైమాక్స్. తెలుగు సినిమా నుంచి ఇంత ఎక్స్పెరిమెంట్ ని ఇంత బిగ్ స్కేల్ లో తీసేసరికి ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ కి నచ్చని కొన్ని పోర్షన్స్ ని ఫర్గ్యూ చేసి సినిమాని నెట్టుకున్నారు. ఒక్క తెలుగులోనే కాదు, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకి సినిమా నచ్చింది. తెలుగు కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్ట్ చేసింది. మూవీ జస్ట్ 16 days లోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాస్ ఫాస్టెస్ట్ 1000 crores కలెక్టెడ్ ఫిల్మ్స్ లో టాప్ 2 లో ఉంది. 10 days లో 1000 crores రీచ్ అయిన బాహుబలి 2 తర్వాత ట్రిపుల్ ఆర్ అండ్ KGF చాప్టర్ 2 16 days లోనే 1000 crores రీచ్ అయ్యాయి. వాటితో పాటు ఇప్పుడు కల్కి కూడా 16 days లో 1000 crores కలెక్ట్ చేసేసింది. వరల్డ్ వైడ్ టోటల్ గా 1054 కోట్ల గ్రాస్, 500 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి మిక్స్డ్ టాక్ తో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈసారైనా ఇలా మిక్స్డ్ టాక్ కాకుండా ఆడియన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేసే పార్ట్ 2 ని నాగేశ్వన్ గారు దింపితే ఇంకా పెద్ద నంబర్ నే పెట్టొచ్చు. సినిమా ఇంత కలెక్ట్ చేయడానికి చాలా రీజన్ చెప్పా గానీ ఒక్క రీజన్ చెప్పలేదు. అది చెప్పకపోయినా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ప్రభాస్ గారు ఇంత బడ్జెట్ పెట్టి ఇంత బిగ్ స్కేల్ లో ఈ సినిమా తీయడానికి రీజన్ ప్రభాస్ గారు. మనం అనుకోవటం కాదు, సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చెప్పారు. సినిమా ఎలా ఉన్నా ఒక తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించగలిగే స్టార్డమ్ ఉంది ప్రభాస్ గారికి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రెసెంట్ ఇండియాలో టాప్ స్టార్ ప్రభాస్ గారు అని మనందరికీ తెలుసు. సినిమాలో అక్కడక్కడ సాటిస్ఫై అవ్వకపోతేనే ఈ రేంజ్ కలెక్షన్స్ పెట్టారంటే ఇక
నెక్స్ట్ రాబోయే సందీప్ గారి స్పిరిట్, సలాబ్ సౌర్యాంగ పర్వం, కల్కి పార్ట్ 2 ఇలా సినిమాలు స్టార్ట్ చేయకుండానే పీక్స్ లో హైప్ ఉన్న ఈ ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ గారు ఇంకెంత పెద్ద నెంబర్స్ పెడతారో చూడాలి. రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చి ఆ తర్వాత రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ పెట్టిన సినిమాలు ఇవి. ఇప్పుడు చెప్పిన 7 ఫిలిమ్స్ లో టాక్ తో సంబంధం లేకుండా సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నా మెయిన్ రీజన్ మన హీరో స్టార్ దెబ్బ. ఒక హీరోని స్టార్ అని ఇందుకే అంటావేమో. ఒక మంచి సినిమాకి టీం అంతా పడ్డ కష్టం ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యేలా ఆడియన్స్ అందరినీ థియేటర్స్ కి రప్పించగలిగే యాక్టర్ నే స్టార్ హీరో అంటారు. అలాంటి టాక్ తో హిట్ కొట్టడం కాదు, బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోనే స్టార్ డెమ్ ఉన్న హీరో అంటారు. అలా 2024 లో మిక్స్డ్ టాక్ తో పెద్ద నంబర్ పెట్టిన మన స్టార్ హీరో సినిమాలు ఇవి. రజనీకాంత్ గారి వేటయాన్ కూడా టాక్ తో సంబంధం లేకుండా పెద్ద నెంబర్స్ నే పెడుతుంది. మరి రన్పూర్ తేలుపు ఏ నెంబర్ పెడుతుందో చూడాలి. ఫస్ట్ చెప్పా కదా, ఇందులో ఏ సినిమా ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కి డిజర్వ్, ఏ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఆ సినిమాకి డిజర్వ్ కాదు. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. వీడియో అంతా అయిపోయాక అడుగుతున్నాను, ఇక్కడ దాకా వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు అలా సబ్స్క్రైబర్ అకౌంట్ పెంచుతూ నాకు ఎనర్జీ ఇస్తే ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.